మనం ఇప్పుడు మాట్లాడుకునే దానిలో ఏంటంటే, లాస్ట్ వీక్ గాని ఒక 15 డేస్ నుంచి కూడా ప్రతిరోజు మనం పవన్ కళ్యాణ్ గారి న్యూస్ చుట్టూ తిరుగుతుందనమాట మొత్తం. న్యూస్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ లైక్స్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారివే కావాలి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్‌లు కావాలంటే పవన్ కళ్యాణ్ గారిదే కావాలి. ఫేస్‌బుక్‌లో సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతా ఉంది 15 డేస్ నుంచి. అది ఊరికే హైప్ కోసం తిరుగుతుందా? లేకపోతే విషయం ఉందా? అది మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఆల్మోస్ట్ మోడీ గారి శిష్యుల్లా తయారయ్యారు. ప్రధాన శిష్యుల్లాగా. సో, ఆయన ఇదివరకు కూడా మోడీ గారి ఆయన యాటిట్యూడ్‌కి బాగా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు. ఆయన చేసే పనులకి ఆయన అడోరబుల్‌గా ఉన్నారు. తర్వాత ఎలా అంటే తర్వాత సపోజ్ తీసుకుంటే చైనాని మనం ఎలా అడ్డుకుంటున్నాము. తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూస్‌లో ఆయన స్టెప్ ఏంటి? పీస్ విషయంలో ఆయన ఎంత అగ్రెసివ్‌గా ఉన్నారు. అలాగే రష్యా, ఉక్రెయిన్ విషయంలో మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవుదాము. అందులో రష్యా నుంచి మనం ఆయిల్ కొనే స్ట్రాటజీ ఎంతవరకు కరెక్ట్. మన వరకు మన బెనిఫిట్ మనం ఎక్కడ చూసుకుంటున్నాము. వాళ్ళకి ఎక్కడ మనం మన బెనిఫిట్ చూసుకుంటేనే వాళ్ళని సపోర్ట్ చేయగలుగుతున్నాము. అలా అని ఉక్రెయిన్‌ని మనం సపోర్ట్ చేయటం లేదని కాదు. మనం ఎవరిని సపోర్ట్ చేయలేదు. అలాగే పీస్ కోసం ప్రయత్నించిన వాళ్ళు మోడీ గారు పెద్దన్నగా చెప్పుకోవచ్చు. అలాగే G20 విషయానికి వచ్చేటప్పటికి మన G20 దగ్గర కూడా మనం వసుదైక కుటుంబం అనే వర్డ్ తెచ్చి ఆయన చేసినటువంటి సంచలనం ఇంత అంతా కాదు ప్రపంచ దేశాల్లో. సో ఇవన్నీ ఏమైనాయి అంటే అందులో మూడవసారి ఆయన ప్రైమ్ మినిస్టర్గా అవ్వడానికి మన రోల్ ఆంధ్రప్రదేశ్ రోల్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చింది. ఎంపీల విషయంలో కూడా మెంబర్ బాగా పెంచగలిగింది. వాళ్ళకి కంప్లీట్ ఒక సపోర్ట్ హ్యాండ్ లాగా అయిపోయింది అనమాట వీళ్ళ యాటిట్యూడ్. బట్ ఇందులో కూడా మధ్యలో ఉన్న మేజర్ రోల్ ఎవరు? ఈ మన కూటమి రోల్ దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు. సరే, ఇంతకు ముందు చెప్పుకున్న అన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు. ఆయన యాటిట్యూడ్కి, ఆయన బిహేవియర్, ఆయన ఒక విషయాన్ని డీల్ చేసే విషయం, మనుషులు పలకరించే విషయం, ఇవన్నీ కూడా ఆయన ఎలా అంటే ఈయన చాలా డెడికేట్ అయిపోయారు బీజేపీ పాలసీస్కి. బీజేపీ పాలసీస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయాలే. అయితే చాలా వరకు నెగిటివ్ అవుతున్నారు బీజేపీలు, లేదంటే చాలా అట్రాక్టివ్ అవుతున్నారు. అలాగా కాంగ్రెస్ లాగా మన న్యూట్రల్గా ఉండే పొజిషన్ లేదు బీజేపీలో. అయితే టోటల్గా అట్రాక్ట్ అవడం, లేదంటే చాలామంది విమర్శించడం, ఇలాగే జరుగుతూ ఉంటుంది. సో ఇలా మన పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారంటే బాగా ఆయన బిహేవియర్కి, ఆయన డీలింగ్ విత్ అదర్ కంట్రీస్, డీలింగ్ విత్ పీపుల్, దానికి బాగా అట్రాక్ట్ అయ్యి నిజంగా చెప్పాలంటే ప్రథమ శిష్యులా తయారయ్యారు ఆయన. మనకి వాళ్ళిద్దరూ కలుస్తూ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఇదేదో తీసుకొస్తారు, మనకి ఇదేదో హెల్ప్ చేస్తారు, ఇన్నాళ్ళు జరగందేదో ఇప్పుడు జరుగుతుంది మనకి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు కూడా తెలుసు అంతకుముందు అంటే 2019 ముందున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మనకి ఎంత పెద్ద సపోర్ట్ ఏం లభించలేదు పైనుంచి. అంటే మనకి లభించింది కానీ దాన్ని ఎలివేట్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి ప్యాకేజ్ విషయంలో వచ్చింది, కానీ అది ఎలివేట్ అయ్యి బయటకు వచ్చి ఫండ్స్ రిలీజ్ చేసే టైంకి మనకు నెగిటివ్ అయిపోయాం. మనం మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చేసింది, అది ఒక రీజన్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. డే 1 నుంచి 2024 ఎలక్ట్ అయిన డే 1 నుంచి వాళ్ళు ప్రతిదీ మోడీ గారికి రిపోర్ట్ చేయటం, మనకు కావాల్సినవన్నీ అడగడం, ఆయన కూడా మనల్ని ఎంకరేజ్ చేయటం, ఏం కావాలో అడగండి తీసుకెళ్ళండి అనడం. దీనివల్ల మనం కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వగలుగుతున్నాం మన కంట్రీలో. అంటే మన స్టేట్లో. అంటే ఏంటంటే మనం ఒక 15-20 years పడద్ది ఈ డెవలప్మెంట్ అనేది, ఒక 5 yearsలో అయిపోతుంది అనే కాన్ఫిడెన్స్ మనలో వచ్చింది. అది మాత్రం పక్కా ఈ ఒక్క విషయంలో మాత్రం. సో ఇటువంటి వాటికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అంటే, మనం పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే చూసుకుంటే ఆయన ఇచ్చేటటువంటి కాన్ఫిడెన్స్, ఆయనకు ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ అంతా కూడా నిజాయితీ మీద ఉంది, మాట నిలబెట్టుకోవటం మీద ఉంది. ఆయన అలాగే పోరాడారు, మంచి పోరాట యోధులు, అదంతా మనకి తెలుసు. ఈయన ఎలా తయారయ్యారంటే ఇదివరకు మనం ఇండిపెండెన్స్ డేలో ముందు చదువుకునే వాళ్ళు అన్నమాట. వీళ్ళు గుండు చూపించారు, వాళ్ళ గుండెల్లో కాల్చమన్నారు, ధైర్యంగా ముందడుగేశారు అని. అటువంటి వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సింగిల్గా పోరాటం చేసి గెలుచుకొని వచ్చారు. సింగిల్గా వచ్చి అదే రిలేషన్ మోడీ గారితో మెయింటైన్ చేయగలుగుతున్నారు యాజ్ ఎ సింగిల్ పర్సన్, యాజ్ ఎ పవన్ కళ్యాణ్, నాట్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన సింగిల్గానే ఆయన బిహేవియర్ ద్వారా
మోడీ గారు చూపు తన వైపు తిప్పుకోగలిగారు అంటే ఆయన ఎంత గొప్ప మనిషి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయనలో ఏముంది? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఓన్లీ కాన్ఫిడెన్స్, పోరాట పటిమ, కాన్ఫిడెన్స్, నమ్మిన దాన్ని కంపల్సరీ ఫేస్లోను బాడీ లాంగ్వేజ్లోనూ చూపించగలిగిన దమ్మున్నోడండి పవన్ కళ్యాణ్ అంటే. తన మొఖ కవలికల్లో ఒకటి పెట్టుకుని లోపల ఒకటి మాట్లాడేటటువంటి తత్వమే లేదు. ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ ఏది చేస్తే అది చేసేస్తాడు ఆయన. అది ఆయన ఈ రెండింటికి కోఆర్డినేషన్ ఉందండి ఆయన విషయంలో. మనం చాలాసార్లు కోఆర్డినేషన్ తప్పుతాం, బట్ ఆయనకి రెండింటికి కోఆర్డినేషన్ ఉంది. సో అంత కాన్ఫిడెన్స్, బాడీ యాజ్ వెల్ యాజ్ ద ఫేస్లో అంత కాన్ఫిడెన్స్. మనం ప్రతి మూమెంట్లో ఆయన వీడియోస్లో ఆయన ఫ్యాన్స్ అయితే ఇంకా ఒక 10 నిమిషాలు ఆనందాన్ని ఇంకా అసలు ఆపుకోలేరు అనమాట. అటు ఇటు కదిలేస్తూ ఉంటారు, ఇంక దాన్ని పట్టుకుని చూసుకుంటూ ఉంటారు, నాకు తెలుసు. సో అటువంటి యాటిట్యూడ్ కావాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేది ఆల్రెడీ నేను ఒక షార్ట్లో చెప్పున్నాను. మరొకసారి నేను అదే చెప్పబోతున్నాను. మనలో నిజాయితీ, మనం చేసే పనిలో ఒక నమ్మకం, మనం మంచి చేస్తున్నాం, ఇది మంచి నమ్మకం అనే నమ్మకం కనుక మనలో ఉంటే మన బాడీ లాంగ్వేజ్ కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా కాన్ఫిడెన్స్గానే ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో మనం కూడా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి.